ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు ఉంటాయా? ఉంటే ఎప్పుడు ఉంటాయి అన్నది నిత్యం కొనసాగుతోన్న ఒక కీలక ప్రశ్న. కూటమి అధినేత అయిన సీఎం చంద్రబాబు చేసిన తాజా ప్రకటనతో పట్టభద్రుల్లో ఆశలు రేగినా ఇంతకాలం జరిగిన జాప్యంతో కొన్ని అనుమానాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ వర్గాల్లోనే వరుస ప్రకటనలపై ఒకంత అసహనం కనిపిస్తోంది. ప్రభుత్వం నిజం చెబుతోందా, టైంపాస్ చేస్తోందా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. మెగా డిఎస్సి పేరుతో ఒకేసారి 16,000కు పైగా పోస్టులు భర్తీ చేయటం మామూలు విషయం కాదు కదా. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి వేయలేదు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న సంగతి తెలిసి కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పైగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కూడా అప్పగించి క్షణం తీరిక లేకుండా చేసింది. ఎయిడెడ్ పాఠశాలలను విలీనం చేసుకున్న ప్రభుత్వం అక్కడి ఉపాధ్యాయులతో సరిపెట్టుకోవాలని చెప్పింది. చివరకు వైన్ షాపుల దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు కూడా ఉపాధ్యాయులను వినియోగించుకున్న సందర్భాలున్నాయి. లాంగ్వేజ్ టీచర్ల కొరత కారణంగా రోజంతా పాఠాలు చెప్పిన సందర్భాలున్నాయి. బయోమెట్రిక్ సమస్యలతో కూడా కొన్ని నెలల పాటు ఉపాధ్యాయులు సతమతమయ్యారు. అందుకే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు వారికి హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగాను, ఉద్యోగంలో ఉన్న టీచర్లపై ఒత్తిడి తగ్గించే విధంగాను తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు. దాంతో పంతుళ్లు సంతోషపడి కూటమికి ఓటేశారన్నది బహిరంగ రహస్యం. కట్ చేసి చూస్తే చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావస్తున్నా ఇంతవరకు మెగా డిఎస్సి కార్యరూపానికి రాలేదు. అది మాటలకే పరిమితమవుతోంది. కూటమి ప్రభుత్వం అజెండాలో మెగా డిఎస్సి తొలి వరుసలో ఉన్న మాట వాస్తవం. నోటిఫికేషన్ తయారు చేయడానికి, ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వం పూనుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయినా సరే ఏదో ఒక కారణం చేత డిఎస్సి వాయిదా పడుతూ వచ్చింది. ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 16 నుంచి 17,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న టీచర్లపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారానికి రాగానే ఇదిగో డిఎస్సి అన్న కూటమి సర్కారు కామ్గా 3-4 నెలలు వాయిదా వేసింది. తర్వాత 2024 నవంబర్లో పక్కా అన్నట్లుగా ప్రచారం చేసుకుంది. అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనుకునే వారికి నిరాశ ఎదురైంది. కొన్ని అనివార్య కారణాలతో డిఎస్సి వాయిదా పడిందని అనధికార సమాచారం ఇచ్చేసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మరో 4-5 రోజుల్లో ప్రకటన వస్తుందని ఫిల్లర్స్ వదిలారు. 2025 మార్చి ఆఖరి వారం వచ్చినా ఆ 4-5 రోజులు గడువు పూర్తి కాలేదని నిరుద్యోగులు వాపోతున్నారు. మార్చి ఆఖరి వారంలో మెగా డిఎస్సి వస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మెగా డిఎస్సి జాప్యమైందని ప్రభుత్వం చెప్పుకుంది. కోడ్ ముగిసిన వెంటనే మార్చి ఆఖరిలోపు నోటిఫికేషన్ విడుదల చేసి అందరినీ సంతోషపెడతామని లోకేష్ వెల్లడించారు. అయితే ఇప్పుడు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చెప్పిన దాన్ని బట్టి మార్చిలో డిఎస్సి లేనట్లే. ఆయన లెక్క ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నిజంగా అప్పుడు డిఎస్సి ప్రకటన వస్తే ఒక వారం జాప్యం వల్ల కలిగే నష్టమేమీ ఉండదు. కాకపోతే ఇప్పటికే ఏడాది లేట్ అయ్యింది. నిరుద్యోగుల జీవితాల్లో ఇప్పటికే ఏడాది గడిచిపోతోంది. ఆ సంగతి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు మాటలపై నమ్మకం కుదరని యువత ఇప్పటికే రోడ్డెక్కి నిరసనలు ప్రారంభించింది. ప్రభుత్వం ఏదో తేడా చేస్తోందని ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాల్లో అనుమానం కలుగుతోంది. ఇప్పటికే వర్గీకరణ అంశంపై చర్చ జరుగుతోంది. డిఎస్సి ప్రకటించిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏమైనా టెక్నికల్ లేదా లీగల్ సమస్యలు వస్తే కథ మొదటికి వస్తుందని అనుమానిస్తున్నారు. ప్రభుత్వంలో ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో అన్న క్లారిటీ రావటం లేదని కొన్ని వర్గాల్లో వినిపిస్తోన్న మాట. మరి ఏప్రిల్ మొదటి వారంలో ఏం జరుగుతుందో చూడాలి. ఆశాబహులారా, బెస్ట్ ఆఫ్ లక్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.